ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాస్యాలను భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను బలము శక్తిని అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం 8వ నెల మరి 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తులోబడినట్లు సరపట్టి. కొరింథీ రాసిన 2వ పత్రిక మరి 10వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నటువంటి రీతిలో ప్రతి ఆటంకమును కూడా పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తులో లోబడినట్లుగా స్థిరపట్టాలట. మరి ప్రతి ఆటంకాన్ని కూడా మనకి ఏదైతే లోక సంబంధమైనటువంటి ఆటంకాల కోసం, లేకపోతే దానిలో మనం ఉండటానికి ఆలోచన కలిగి ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలంటే పడద్రోలాలి, విసర్జించాలి. కానీ లోకమును విసర్జించినప్పుడు క్రీస్తుకు లోబడి క్రీస్తు ఆలోచన కొరకు మనం ముందుకు సాగాలి. స్థిరపట్టాలంటే ఉదాహరణకి క్రైస్తవులను అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయా సామ్రాజ్యంలో వచ్చి వారిని చెరలోకి తీసుకెళ్లారు, అంటే బానిసలుగా. కానీ చెరపట్టబడాలి. వాళ్ళు చెరపట్టబడ్డారంటే వాళ్ళు బలమైనటువంటి యోధులు, వాళ్ళు బలమైనటువంటి కార్యాలు జరిగించేవారని వాళ్ళు గుర్తించారు. కానీ వాళ్ళకి బానిసలుగా ఉంటున్నా కానీ వారు చేసే పనులు చాలా బలమైనటువంటి యోధుని ఆలోచన కలిగిన వారు. కానీ అలాగే క్రీస్తులో కూడా మనం ఎలా ఉండాలంటే ఆటంకాలన్నీ కూడా మనకి ఏదైతే ఆటంకంగా ఉందో, మనకంటే మన ఆత్మీయ జీవితంలో ఏదైతే ఆటంకం అన్నీ కూడా తొలగించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు రాకడికి మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నప్పుడు అన్నీ కూడా తొలగించుకుని క్రీస్తు ఆలోచన కొరకు మనం బలమైన యోధులుగా మనం ఉన్నప్పుడు ఆయనలో సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం ఆస్వాదింపబడతాం, దీవింపబడతాం. అపోస్తలుడు పౌలు గారు అదే మాట అంటున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మా ఆత్మీయ స్థితిలో తండ్రి ఏదైతే ఆటంకం ఉందో, అడ్డుగా ఉందో, అవన్నీ కూడా పారదోలంటే విసర్జించుకుని తండ్రి క్రీస్తు కొరకు, నీ కొరకు మేము బ్రతికేటట్లు కృప తెచ్చు. నీ ఆలోచనలో మేము ముందుకు సాగిపోయి కృప తెచ్చండి. మా కుటుంబాలు దీవించని ఆస్వాదించండి ప్రభా. భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా దీవించమనైనా దేవతని పనికి వెళ్ళే బిడ్డలకు ఆశీర్వాదం దయచేయండి. విదేశంలో ఉన్నటువంటి బిడ్డలు మీరు ఆస్వాదించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నాయన మా దేశ పాడి పంటనంతని కూడా మీరు ఆస్వాదించండి. చదువుకునే బిడ్డలు రాకపోకలు మీరు తోడుగొనండి. హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. ప్రతి సేవకురాలను దీవించండి, ఆస్వాదించండి. పరిచయం ఆస్వాదించండి. ఇప్పుడు నాయన అనేక మంది పేట్లెస్లు, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నారు. అందరికీ ఆరోగ్య స్వస్థత దయచేయండి ప్రభా. రక్షణ లేని వారు రక్షణ దయచేసి బిడ్డలని రాకడికి సిద్ధపాటు చేసి నామకు మేము తెచ్చుకొస్తున్నాను. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.